వెల్కమ్ టు ఐజీ మీడియా. సో ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోతున్నారా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. జనరల్గా ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు అనాథల్లాగా మిగిలిపోతున్నారు, ఆడపిల్లల దగ్గర ఉండలేకపోతున్నారు. కూతురు తప్పు కాదు కానీ అల్లుడు తప్పు అంటున్నారు. సో నిజంగానే అనాథ శరణాలయాలకి క్యూ కడుతున్నారు అంటున్నారు. ఏంటి మేడం? బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఉందమ్మా. మీరన్నది ఒక వైపు అయితే, ఇది ఆడపిల్లల్ని కన్నందుకు వాళ్ళు అల్లుడింట్లో ఉండలేక, అల్లుడు యాక్సెప్ట్ చేయక, లేదా అల్లుడు తరపు బంధువులు యాక్సెప్ట్ చేయక, అంటే అత్తమామలు యాక్సెప్ట్ చేయక, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక, వృద్ధాప్యంలో వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక, ఎందుకంటే మన శరీరంలో కొంత శక్తి, అంటే ఆస్తులు పాస్తులు ఉంటే ఆ దారి వేరు, ఆస్తులు ఉంటే ఇంకా హ్యాపీ, ఉన్నాయి కాబట్టి చూస్తారు, లేవు అనుకోండి వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం. ఇప్పుడు తర్వాత అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి అని అంటే, ఇవాళ ఆడపిల్లల తల్లిదండ్రులు చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకనంటే వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి చూసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అనే ఒక స్వార్థంతో కూడా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని సరిగ్గా కాపురాలు చేసుకోకుండా పేరుకు పెళ్ళిళ్ళు చేసి తెచ్చి ఇంట్లో పెట్టుకునేటటువంటి తల్లిదండ్రుల యొక్క కౌన్సిలింగ్లు బోల్డ్ అని చూశాను నేను. ఎస్, ఇట్స్ ట్రూ. మరి అంటే వాళ్ళ బిడ్డ సంసారమే కదా పాడైపోతుంది కావచ్చు, కానీ వీళ్ళ జీవితం వీళ్ళకి కావాలి కదా. అంత భయంకరమైన స్వార్థం ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ మధ్య చూస్తున్నాను నేను. ఈ మధ్య గత ఒక 10 years నుంచి నేను ఆ పరిస్థితిని, ఆ వాతావరణాన్ని కూడా చాలా చూస్తున్నాను నేను. అది ఆరోగ్యకరం కాదు, ఇది ఆరోగ్యకరం కాదు. ఎందుకని అంటామేమో, పెళ్ళి అంటే 2 జీవితాల కలయిక కాదు, 2 కుటుంబాల కలయిక. ఇప్పుడు ఆడపిల్లని కన్నంత మాత్రాన ఈ ఆడపిల్ల లేకపోతే నీకు భార్య ఎక్కడిది, ఇది కాబట్టి ఇంకొక దాన్ని చేసుకుంటానని మాట్లాడతారేమో, కానీ దీన్ని ఎందుకు చేసుకున్నారు చెప్పండి. అంటే మీకు ఈమె రాసి పెట్టుంది, ఈవిడే కావాలి, లేదా ఈవిడే కుదిరింది, లేదా ఈవిడే యాక్సెప్ట్ చేసింది మిమ్మల్ని, అందుకోసమని ఏదో ఒకటి దానికి ఆశపడి మీరు ఇక్కడ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి నీ ఇంటి ఇల్లాలయ్యి నీ తల్లిదండ్రులు చూసుకోవాల్సినటువంటి బాధ్యతను మాత్రమే ఈ సమాజము శాస్త్రాలు పెట్టినయా, లేకపోతే నీకెవరినైతే అమ్మాయిని కని ఇచ్చారో ఆ కన్నటువంటి తల్లిదండ్రుల బాధ్యత ఆ అమ్మాయికి ఉండదా? మరి ఆ అమ్మాయి కూడా వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇక్కడ 2 విషయాలు వస్తాయి. ఇప్పుడు అమ్మాయి సంపాదన పర్రాలైతే ఒకానొక విధంగా కొంచెం పర్వాలేదమ్మా. ఎందుకంటే తెలుసో తెలియకో కొద్దో గొప్ప తృణమో పణమో వాళ్ళ తల్లిదండ్రులకి దొంగతనంగానైనా ఇచ్చుకోవచ్చు. కొంతమంది ఆడపిల్లలు చక్కగా బాహాటంగానే చెప్పి మరీ తల్లిదండ్రులకి ఇస్తున్నారు, వాళ్ళు దే ఆర్ వెల్ అండ్ గుడ్. కానీ కొంతమంది ఉంటారండి నిజంగా ఎంత చులకనంటే, ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు అదే ఆడపిల్లల్ని కంటమే పాపమా అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. అసలు వాళ్ళకి విలువ ఉండదు, వాళ్ళకి విలువనివ్వరు. వాళ్ళు ఎంత పెట్టినా కూడా వాళ్ళు ఎందుకు పుట్టారంటే ఒక బానిసని వీళ్ళ ఇంటికి పంపించడానికి, వీళ్ళు వాళ్ళకు ఒక బానిసల్లాగా ఉండడం కోసం ఉన్నారు అని చెప్పేసి అనే ఒక తత్వంలో ఎందుకు వీళ్ళు ఉండిపోయారో, ఎందుకు అలాంటి తత్వం జీర్ణించుకుపోయిందో కూడా నాకు ఎప్పటికీ అర్థం కానటువంటి విషయం. అది అటవిక మనస్తత్వం అంటాను నేనైతే మాత్రం. అరే ఆ పిల్ల కన్నట్టు తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళకి కొడుకున్నారనుకోండి, ఇంకెవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వెళ్ళనుకోండి, కానీ ఒక ఆడపిల్ల మాత్రం అన్ని వదిలేసుకుని నీ ఇంటికి వచ్చేసి నీ ఇంటి మొత్తాన్ని సాకేయాలి. ఆమె జీతం నీదే, ఆవిడ జీవితం నీదే, ఆవిడ కట్నం డబ్బులు నీవే, ఆవిడకి నగలు నీవే, అన్నీ నీవే. కానీ ఆవిడకంటూ ఏమి లేవా? ఆవిడికి జన్మనిచ్చినటువంటి వాళ్ళకి చూడాల్సినటువంటి బాధ్యత ఆమెకి లేదా? లేదా ఆమెకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఏ ఆశ ఆడపిల్ల మీద ఉండదా? అచటాముచటా చూసుకోవాలనో, లేకపోతే ఆ పిల్ల యొక్క నీడలో ఉండాలి అనేటటువంటి హక్కులు వాళ్ళకి ఎందుకు లేవో? ఇది నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నటువంటి విషయం అన్నమాట. మగపిల్లల తల్లిదండ్రులకి మాత్రమే కోడళ్ళు చూడాలి, అక్కడ మాత్రమే హక్కులు ఉంటాయి, మగపిల్లవాడికి మాత్రమే అత్తమామల్ని చూసేటటువంటి హక్కు ఉందని ఎవరు పెట్టారు? ఆడపిల్లని కన్నటువంటి తల్లిదండ్రులకు ఆ హక్కు లేదా? ఇక్కడ 2 విషయాలు వస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే, కొంతమందికి నిజంగా ఇది ఎక్కడ జాడ్యం అర్థం కాదు, కానీ ఊర్లో అందరితో వీళ్ళు బాగుంటారు, ఊళ్ళో అందరితో వీళ్ళు బాగుంటారు, కానీ వీళ్ళిద్దరూ ఒక ఇంట్లోకి వచ్చేసరికి వియ్యంకులు వియ్యపురాళ్ళు
కుక్కల కంటే ఘోరంగా కొట్లాడుకుంటారు, మనుషుల కంటే నీచంగా అదేంటి నీచమైనటువంటి భావజాలంతో బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు బద్ధశత్రువులు అవుతారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. అవును, ఎక్కడ చూసినా అంతే. భయంకరమైన బద్ధశత్రుత్వం ఉంటుంది. అరే ఇవాళ నిజంగా చెప్తున్నా, మీరు అసలు కుటుంబ సభ్యులు ఎవరెవరో కాదు. అరే నీ ఇంటికి వచ్చినటువంటి కోడలికి సంబంధించిన తల్లిదండ్రులు, నీ కూతుర్ని చేసుకున్నటువంటి కొడుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, వీళ్ళే మీకు అసలు సుసలైనటువంటి బంధువులు. ఇదే బంధుత్వము, ఇది ఇక్కడే ఉంటది. ఆడపిల్లలు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు వచ్చి పోయి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు, కానీ ఒకళ్ళకొకళ్ళు అండ ఉండేది వీళ్ళు. అంత పెద్ద అవసరం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధారపడి ఉన్నటువంటి ఆ బంధంలో బద్ధశత్రుత్వం ఎక్కడి నుంచి పొడుచుకొచ్చిందో, ఎవరు దాన్ని నూరు పోసారో, తరతరాల నుంచి ఈ చరిత్ర నాకు అర్థం కానటువంటి విషయం అన్నమాట. విపరీతమైన దెప్పిపడుపులు, విపరీతమైన చిన్న చూపులు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఒక్కొక్కసారి నేను కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాను కదా, నాకు చిరాకు వస్తుంది అన్నమాట చూస్తుంటే. అరే ఉన్న 4 రోజులు ప్రశాంతంగా బ్రతకండి, ఎందుకు ఇట్లా కొట్టుకుని చేస్తారు? అక్కడ ఏమీ ఉండదు. ఈగో, మేమే 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 అంటే మేమే, మేం గొప్ప అంటే మేం గొప్ప. అరే చచ్చిన తర్వాత అందరూ పోయేది ఒకటే కాటికి, చచ్చిన తర్వాత పడుకోబెట్టేది అదే కట్టెల మీద, చచ్చిన తర్వాత మనకి శారదకర్మలు పెట్టేది అదే 15వ రోజున. అరే నీకు ఎందుకు అహం ఎందుకుంది నీకు? బ్రతికిన 4 రోజుల్లో నేను ఎక్కువ నువ్వు తక్కువ, లేకపోతే నీ బుద్ధి మంచిది కాదు నా బుద్ధి, సరే ఈ బుద్ధి మంచిది కాదు, ఈ బుద్ధి అడ్జస్ట్ అయ్యే ప్రయత్నాలు ఎందుకు చెయ్యరు వీళ్ళు. ఆ విధంగా ఏమవుతుంది అనంటే, 2 కుటుంబాలు దగ్గర అవ్వాల్సింది పోయి ఇటు తల్లిదండ్రులు చూడలేక ఈ ఆడపిల్ల, ఇవాళ ఆడవాళ్లలో అతి తొందరగా జబ్బులు ఎందుకు వస్తాయో చెప్పమంటారా అండి? 2 కారణాలు. ఒకటి అత్తగారింట్లో ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు, భర్త యొక్క ప్రవర్తన ఆమెను కుంగదీస్తే, రెండోది ఏంటంటే కన్న తల్లిదండ్రుల్ని పోషించుకోలేనటువంటి దుస్థితిలో ఆమె ఉండడం. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలేసి, అరే నాకంటూ నా పిల్లలు, నా సంసారం, నా ఇది, నా ఇల్లు, ఇలా చూస్తూ ఉంటారు. అదే ఈ ఆడపిల్ల అదే ఇంట్లో ఈమెకి ఆడపిల్ల పుడితే మాత్రము అక్కడ వాతావరణం మారిపోద్ది. ఏంటి మళ్ళీ ఆ ఆడపిల్లకి అన్ని హక్కులు ఈ తల్లిదండ్రుల మీద ఉండాలని అంటారు. కానీ నీ కోసం వచ్చినటువంటి నీ భార్యకు మాత్రం తల్లిదండ్రుల మీద ఉండకూడదు, నీ కోడలకు మాత్రం తల్లిదండ్రుల మీద ఉండకూడదు. ఎక్కడో ఎలాంటి నీతి ఇది? మనిషి సృష్టించుకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మాత్రమే. మనుషులమమ్మా మనము. ఒక సంఘటితంగా మనం ఎందుకు బ్రతుకుతున్నాము అనంటే, ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు నీడగా, ఒకరికొకరు అండగా ఉండడం కోసం. అరే మన ఇద్దరం వెయ్యంకులు వెయ్యపురాళ్ళు ఇద్దరు గలక బలంగా ఉంటే వాడు సొసైటీలో ఎంత గొప్ప కుటుంబం అవుతుందో తెలుసా అమ్మా? అది ఎంత గొప్ప వాళ్ళు అవుతారో తెలుసా అమ్మా? అలాగే వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుందో తెలుసా సమాజం మొత్తంలో? వాళ్ళ వృత్తిలో ఉంటది, సమాజంలో ఉంటది, ఎక్కడికి వెళ్ళినా ఆ క్రెడిట్ వేరే. ఆ సూత్రము ఇవాళ ఎవరికీ తెలియదా, లేకపోతే తెలిసినా పట్టించుకోరో నాకు అర్థం కానటువంటి విషయం. ఎప్పుడైనా కానీ నేను చెప్తున్నాను, మగపిల్లలకి యొక్క తల్లిదండ్రుల బాధ్యత మగపిల్లలకి ఎంత ఉందో, ఆడపిల్లలకు కూడా వాళ్ళని కన్నా తల్లిదండ్రుల మీద అంతే బాధ్యత ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఇది 100% వాస్తవం, న్యాయం కూడా. న్యాయం, ధర్మం. అది కాకుండా వాళ్ళని అలా వదిలేస్తే అదే పాపము, అదే ఉసురు రేపొద్దున నీ ఇంట్లో ఆడపిల్ల పుడితే రేపొద్దున ఇది నీ ఇంటికి వచ్చినటువంటి అల్లుడు నువ్వే అవుతాడు. చాలా వాడు ఎందుకంటే ఆ అల్లుడిని నువ్వు మాట్లాడడానికి కూడా వీల్లేదు. నా కూతురు నా ఇంటికి ఎందుకు పంపవానంటే, నీ పెళ్ళాన్ని నువ్వు పంపావా? అరే మా అమ్మాయి నన్ను చూసుకోవాలి, లేదా కూతురు తల్లిదండ్రులు ఏదన్నా చూసిన ఏమన్నా అన్నా, అరే నా కూతురు నాకు ఇచ్చింది నీకేంటి అని అడిగితే, నీ అత్తమామల్ని నువ్వు చూసావా? ఇదే ప్రశ్నలు నువ్వు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఆలోచించండి. ఏముందమ్మా, ఒక ముద్ద పెట్టి కట్టుకుంటానికి బట్టలు ఇచ్చి వాళ్ళ జీవితం వెళ్ళిపోవడానికి ఒక 10 రూపాయలు ఇస్తే నీ సొమ్ము ఏం పోతుంది? ఇప్పుడు ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళు తక్కువ వాల్యూస్తో పెరుగుతున్నారు అంటే
అమ్మమ్మలు తాతమ్మలు ఇంట్లో ఉండి లేక. వాళ్ళకి గైడ్ చేయలేక. లేక ఎందుకు అనంటే ఇవాళ వాళ్ళకి మంచి చెడులు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పేరెంట్స్ కి తెలియదు కదా, వీళ్ళకి తెలిసిందంతా స్వార్థం. అంటే నాకు అత్తగారులు వద్దు అని ఈవిడ అనుకుంటది, ఆయన కూడా నాకు అత్తగారులు వద్దు, నా అమ్మా నాన్న ఇది కాదంది కాబట్టి దీని అమ్మా నాన్న నేను కాదంటాను అని చెప్పేసి అని కుక్కలు కొట్లాడుకున్నట్టు కొట్లాడేసేసుకుని మాకు అసలు ఎవరో వద్దు అనుకుని వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే సమాజం ఏంటో వీళ్ళకి తెలియలేదు కాబట్టి వీళ్ళు ఇలా చచ్చారు. అలాగే వీళ్ళు ఇలా ఉండడం వల్ల ఈ జాడ్యాన్ని పిల్లలకు కూడా చెప్పటం వల్ల ఏమవుతుంది అని అంటే, పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుంది అంటేనమ్మా పిల్లలకి ప్రేమ దక్కుతుంది, ఓదార్పు దక్కుతుంది, బలం పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మోటివేషన్ ఎవరో కాదు. ఒకప్పుడు నీకు నాకు మోటివేషను. ఇప్పుడు అమ్మ తిట్టినా నాన్న అరిచినా ఎవరన్నా అరిచినా మన దగ్గర తీసుకునేది ఎవరో మన అమ్మమ్మో తాతయ్యో లేకపోతే నానమ్మో తాతయ్యో దగ్గర తీసుకునేవాళ్ళు. దగ్గరికి తీసుకొని మంచి మాటలు చెప్పేవాళ్ళు, లేకపోతే మన ముందు వాళ్ళని కోప్పడి తర్వాత తల్లిదండ్రుల యొక్క గొప్పతనం చెప్పేవాళ్ళు, తర్వాత మనకు కూడా బుద్ధి చెప్పేవాళ్ళు, నువ్వు అట్లా చేయకూడదమ్మా, అలా ఉండకూడదు. ఈ ప్రేమగా చెప్పేసరికి ఈ పిల్లల మనస్తత్వం ఏమయ్యేదంటే వీళ్ళ కోసమన్నా నేను మారాలి, వీళ్ళు నాకు ఇంత ప్రేమనిస్తున్నారు కాబట్టి వీళ్ళు చెప్పినట్టు నేను వినాలి అని వాళ్ళు మంచి చెడులు నేర్చుకునేటటువంటి అవకాశం ఉండేది. భావోద్వేగాలు అదుపులో ఉండేటివి, సక్రమమైనటువంటి మార్గంలో ఈ పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంతో జీవితం చూసొచ్చారు, ఎన్నో బంధాలు విడిపోయినవి చూశారు, కలిసినవి చూశారు, కొట్లాడుకున్నవి చూశారు, బాధలు చూశారు, సంతోషం చూశారు. ఎనర్జీని వాళ్ళు చూడనటువంటిది ఉండదు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ ఓడిపోవాలి, ఏ విషయంలో పట్టుకోవాలి, పట్టు విడుపులు ఎక్కడ ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి స్కూల్ ఉండేది. ఆ పిల్లలు అలా పెరిగారు కాబట్టే మన మదర్స్ వరకు కూడా కుటుంబాలన్నీ కూడా ఒక సక్రమమైనటువంటి సర్దుబాటుతనంతో కొంత ప్రశాంతతగా నడిచినాయి. ఇవాళ ఎందుకు కొట్టుకు చస్తున్నారు అని అంటే, ఎప్పుడైతే ఈ 90s నుంచి ఒక జనరేషన్ స్టార్ట్ అయిందో అత్తగారులొద్దు మా అంగారులొద్దు అని ఈ అమ్మ, ఆయన గారు వచ్చి నీ పుట్టింటిని చూడొద్దు నువ్వొద్దు అని వీళ్ళు. నిజంగా చెప్తున్నాను కదా, మనం పెట్టుకున్నది కుటుంబం అనేటటువంటి కింద రాస్తాం మన శుభలేఖలో, బంధుమిత్ర సపరివార సమేతంగా అంటాం. అసలు ఎవడ బంధువులు? నీ సొంతాలనే నీ యొక్క వియ్యపురాలని వియ్యంకుంటే నువ్వు గౌరవించలేని దానివి, లేనివాడివి. నీ బంధుమిత్రులు ఎక్కడ ఏడ్చారు నీకు? అది నువ్వు రాసినప్పుడు వీళ్ళని బంధువులుగా చేసుకోలేనాడివి, ఇంకెవడో బంధువులు నీ దగ్గరకు వచ్చి నిన్ను అప్రిషియేట్ చేస్తారని ఎట్లా ఊహిస్తావు నువ్వు? ఇలాంటి విషయాలు మనల్ని కాదమ్మా, మనం చేసేటటువంటి ప్రతి చర్య కూడా ప్రపంచం గమనిస్తుంది, సమాజం గమనిస్తుంది, అన్నిటికీ మించి పైన ఒకడు గమనిస్తాడు. ఈరోజు మనం ఏమిచ్చామో తిరిగి అదే వస్తుంది. కాబట్టి ఒక సామెత ఉందన్నమాట, ఆడపిల్లల్ని కనాలి అని అంటే ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం బెటర్ అని చెప్పేసి అని ఒక నానుడి ఉంది. అంటే కారణం ఏంటి? అడవిలో మానుకి వాల్యూ ఉండదు, అది పెరిగి ఎంత పెద్దదైనా ఎంత ఇది చేసినా దాని విలువ ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఆడపిల్ల ఎంత గొప్పగా అత్తగారింటిని తీర్చిదిద్దినా కూడా ఆమెకి కాంప్లిమెంట్స్ ఉండవు, ఆమెకి ఒక సపోర్ట్ ఉండదు, ఆమెకు ఒక ఇల్లు ఉండదు, పాడు ఉండదు, ఏమీ ఉండదు, తన అనేటటువంటిది ఏది ఉండదన్నమాట. కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు అయితే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళకు ఉన్నది మొత్తం, వాళ్ళు పుట్టింది మొదలు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేదాకా ప్రతి క్షణం కష్టపడతారు, ప్రతి రూపాయి ఖర్చు పెడతారు. ఆ అమ్మాయి చదువులకే ఖర్చు పెడతారు, తిరిగి మిగిలిందంతా కూడా అత్తగారింటికి పంపిస్తారు. పంపించిన తర్వాత వీళ్ళు ఉత్త చేతులతో నిలబడడం అంటే అది ఎంతటి శిక్ష చెప్పమ్మా. అలాంటి వాళ్ళని ఎందుకు అత్తింటి తరపు వాళ్ళు, మెట్టినింటి తరపు వాళ్ళు కనీసం అర్థం చేసుకొని వాళ్ళని ఎందుకు దగ్గరికి తీయరు? దగ్గరికి తీసే వాళ్ళని నేను చాలా హ్యాట్స్ ఆఫ్ అండి, నేను వాళ్ళని అనట్లేదు. శత్రువులుగా చూసి, పనికి రాకుండా చూసి, చిన్న చూపు చూసి వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థం కాక, ఇక్కడ చూస్తేనేమో కూతురు చాలా గొప్పింటి కూతురు చాలా అద్భుతంగా బ్రతుకుతూ ఉంటుంది, కానీ వీళ్ళు చూస్తే కూలి పనులకు వెళ్ళేటటువంటి సిచ్యుయేషన్ లేదా డౌన్ టు ఎర్త్ బతికేటటువంటి సిచ్యుయేషన్లో ఉన్నటువంటి కాపురాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోవడం. వీళ్ళకి ఎంత డబ్బు అలాగే పుట్టింటి వాళ్ళు కూడా, ఆడపిల్లని కన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అలాగని మా అమ్మాయిని ఇచ్చాం కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు ఇంకొక ఇంట్లో పతనం నడుపుకుంటే వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ కుటుంబము ఉంటుంది, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక సమాజము ఉంటుంది, వాళ్ళను కూడా నువ్వు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటేనమ్మా, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, సమర్థించుకుంటూ, సర్దుకుపోతూ, మమేకమై ఉంటేనే దాన్ని కుటుంబం అంటారు తప్ప
నువ్వు నేను అమ్మ నాన్న పిల్లలు ఇద్దరు ఉంటే కుటుంబం కాదు. ఇటు నీ తరపు వాళ్ళు అటు నా తరపు వాళ్ళు, నిన్ను కన్న తల్లిదండ్రులు నన్ను కన్న తల్లిదండ్రులు కూడా కలిసి ఉన్న రోజున అద్భుతమైనటువంటి కుటుంబం, దట్ ఈజ్ కాల్డ్ వసుదైక కుటుంబం. అదేంటో చాలా పెద్ద శత్రువులాగా చూస్తూ ఉంటారు. అంటే ఈ కోడలు అత్తగారిని చూస్తూ ఉంటుంది, అత్తగారు కోడల్ని అలా పెద్ద శత్రువులు అన్నమాట. అదే చెప్తున్నాను కదమ్మా, వాళ్ళ కొడుకంటే ఇష్టమే. ఏదైనా మైండ్ సెట్. ఇప్పుడు అత్తగారిని శత్రువుగా చూస్తుందంటే ఇక్కడ రెండు వైపులా అత్తగారు చేసేటటువంటి చేష్టలు నచ్చకపోయి ఆవిడ చూడొచ్చు, లేదా అత్తగారు ఎంత మంచిగా ఉన్నా నీ అత్తగారిని దూరంగా పెట్టు అని అమ్మాయి ఉన్న చెబితే ఆ సిచ్యువేషన్. లేదు అని అంటే అత్తగారు అంటేనే ఒక పనికిరానటువంటి వస్తువు, ఒక శత్రువు అనేటటువంటి ప్రపంచంలో శత్రువు అనే పదం అత్తగారి నుంచే పుట్టింది అనేది ఈవిడ మైండ్లో పెట్టుకొని వచ్చేసి కూర్చుంటే అది ఆవిడ శత్రువు అవుతుంది. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పుట్టింటి దగ్గర నుంచి చెప్పేటటువంటి మనస్తత్వం, అటు నుంచి అత్తగారిలో కూడా ఉంది. ఇది అత్తగారైనా సరే ఇటు కూడా అంతే, ఇటు ఆడపిల్ల తరపున కూడా అంతే. గౌరవించాల్సినటువంటి బాధ్యత నీకుంది, ఎందుకంటే నువ్వు కూడా రేపటి తండ్రివే. ఎస్, ఖచ్చితంగా. అంతేకాదు చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఆడపిల్ల ఉన్న ఇంటికి వెళ్తే ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో అల్లుడు అసలు చీదరించుకుంటున్నాడు అలాంటివి. సో అలాంటివి అంటే మీరు చాలా తక్కువ డిస్కస్ చేశారు. అమ్మ నేను ఒక్కటే మాట చెప్తున్నాను కదా, ఇక్కడ ఇది ఎట్లా ఉంటుంది అని అంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు ఉంటుంది. ఇది చెప్తున్నాను కదా, ఆడపిల్ల తల్లిదండ్రులు అంటేనే ఒక చిన్న చూపుతోటి ఈ సమాజం ఏర్పడింది. దాన్ని పెంచి పోషించినటువంటిదంతా ఏంటంటే మగవాడు 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 గొప్పవాడు, మగవాడు గొప్పవాడు, మగవాడు గొప్పవాడే కాదని ఎవ్వరు అనరు. కానీ ఆడది లేకపోతే ఆ మగవాడి వికాసం ఎక్కడుంది? అది ఎవరు గుర్తించలేదే. ఆడది ఆది పరాశక్తి, ఆడది ఇది అని మనం చాలా ఇచ్చాం, కానీ ఆడదాన్ని కన్న తల్లిదండ్రులను కూడా గుర్తించాలి అనేటటువంటిది ఎక్కడ శాస్త్రాల్లో ఎవడు రాయలా. నిజంగా చెప్తున్నాను, భార్యను గౌరవించమని చెప్పేసి అని ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఎవరు చెప్పలా. రాసి ఉన్నారేమో, ఎవరు చెప్పలా. మన యొక్క సోకాల్డ్ ప్రవచనాలు చెప్పే ప్రవచనకర్తలు కూడా భర్తను ఎంత బాగా చూసుకోవాలి, పూజించాలని చెప్పాడు, కానీ భార్యను ఎంత గౌరవంగా చూసుకోవాలి అని చెప్పినటువంటి నాలుకలు ఎన్నున్నాయో మనము ఇవాళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వియ్యంకులు వియ్యపురాళ్ళు ఎలా ఉండాలి, ఒక కుటుంబాన్ని సక్రమంగా నడిపించాలి అని అంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటి మనస్తత్వాలతోటి వాళ్ళు కలిసిపోయి ఉండాలి, ఎలా ఒకరినొకరు సమర్థించుకుంటూ అర్థం చేసుకుంటూ ఎలా ముందుకు పోవాలని చెప్పినటువంటివన్నీ చాలా తక్కువ ఉన్నాయి. ఎస్, ఫైనల్గా అయితే సో ఏం చెప్తారు ప్రతి కూతురికి, ఏం చెప్తారు? సో తల్లిదండ్రులు ఏదో స్వార్థం కోసం వాళ్ళు కూతురుని తీసుకొస్తున్నారంటే అది కొంతకాలమే మళ్ళీ ఆవిడ సంసారం ఆవిడకుంటుంది. అది ఖండిస్తా. నేను అదే చెప్తున్నా, ఆడపిల్లని స్వార్థం కోసం భర్త నుంచి విడదీసి అత్తమామల ఇంట్లో తగులు పెట్టేటటువంటి తల్లిదండ్రులకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు అసలు తల్లిదండ్రులుగా కూడా కన్సిడరే చేయకూడదు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకు ఉన్నదంతా ఆడపిల్లకి పెట్టి గౌరవ మర్యాదలతో బ్రతికేటటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసేటటువంటి హక్కు ఈ ఆడపిల్లకు ఉంది. ఆ హక్కును గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ మగపిల్ల, ఈ భర్తకి, భర్త యొక్క కుటుంబానికి కూడా ఉంది. నేను అదే చెప్తున్నా. ఈ తల్లిదండ్రుల బాధ్యత భర్తకి ఎంత ఉందో భార్య తరపున ఉన్నటువంటి తల్లిదండ్రుల బాధ్యత కూడా భార్యకు ఉంది. భార్య ఎలా గౌరవించాలి పెట్టింటినని మనం కోరుకుంటున్నామో భర్త కూడా భార్య పుట్టింటిని అంతే గౌరవించాలి. అలాగే ఇటు ఇద్దరు అత్తామామలు కూడా యువతులు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునే తీరాలి. ఇది నేను స్పష్టంగా చెప్తాను.